వందనం అప్పక్క పప్పడం. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా? 9 నెలలు అయింది, ఆల్మోస్ట్ 300 రోజులు. అప్పుడే చెప్పాను, వీళ్ళకి బుర్రలేక, ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలకి బుద్ధి లేక ఈ గాడిదలు ఏం చేశారు? ఆయన పార్టీ తరపున నిలబడ్డారు. అదే ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడితే పంపు పెట్టి 5 లక్షల కోట్లు అధికారం లేకుండా తెచ్చినోడిని 50 లక్షల కోట్లు తేలేనా? ఇప్పుడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి. మనల్ని అడిగినోడు లేడు, మనల్ని అడ్డునోడు లేడు. కమాన్, లెట్స్ కంటెస్ట్. ఇప్పుడైనా సరే అపోజిషన్ వాళ్ళందరినీ రమ్మనండి, కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం. ఐ హ్యావ్ డన్ ఇట్, ఐ నో హౌ టు డూ ఇట్. ఇప్పుడు అధికారం లేకుండా ఎఫ్సిఆర్ఏ లేకుండా డబ్బులు తేలాం, గవర్నమెంట్ లేకుండా డబ్బులు తేలాం. అయినప్పటికీ ప్రశ్నిస్తున్నాను. అన్ని పనులు మానుకొని, లక్షల కోట్ల ఆదాయం మానుకొని ఎందుకు ప్రశ్నిస్తున్నాను? నెలకోసారి వెళ్తున్నాను, మళ్ళీ ట్రంప్ రెచ్చిపోతాడని నేను వెళ్ళకపోతే వెళ్తున్నాను. మన తెలుగు వాళ్ళు 18,000 మందిని పంపిస్తుండే 8 లక్షల ఇల్లీగల్ని ఆపేనా లేదా? కనీసం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోదీ కానీ నోరిప్పి మాట్లాడారా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీడియాలో మాట్లాడుతున్నాను, కోర్టులో మాట్లాడుతున్నాను. నేను చేయవలసినవి చేస్తున్నాను, నేను సక్సెస్ అవుతున్నాను. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ ఫర్ యూ, and I will do everything within my capacity to defend the fundamental rights of our Telugu people, especially both Telugu states and Telugu people, whether they are in America or 200 countries. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.